మనకి హెల్త్ బాగున్నప్పుడు వర్కౌట్ చేయొచ్చా? జిమ్‌కి వెళ్ళొచ్చా? రన్నింగ్ చేయొచ్చా? అని చెప్పి చాలా మందికి క్వెషన్ అయితే ఉంటుంది. కొంతమందైతే జిమ్‌కి వెళ్ళిపోయి చేసేస్తారు. కొంతమందైతే అమ్మో! ఇంకా ఎక్కువైపోతదేమో అని చెప్పి రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్‌గా మీకు క్యాలెండర్‌లో మంత్స్ చేంజ్ అయ్యే కొద్దీ సీజన్స్ కూడా చేంజ్ అవుతాయి. సీజన్స్ చేంజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల మనం అండర్ ద వెదర్ అంటే ఏదో ఒక మినిమల్ హెల్త్ ఇష్యూ అయితే వస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చానంటే యాక్చువల్‌గా నాకు ఇవాళ హెల్త్ బాగోలేదు. నేనైతే జిమ్‌కి వెళ్ళాలా? లేదా? అని చెప్పి ఒక చిన్న ఆలోచన వస్తే నన్ను నేను అసెస్ అయితే చేసుకున్నాను. నాకైతే అంత బ్రీతింగ్ బాగానే ఉంది. బాడీలో పెయిన్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ లైట్‌గా ఫీవర్ అయితే ఉంది. జస్ట్ ఫీవరిష్ ఉంది. అండ్ ఐయామ్ ఫీలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డ్రిజీ. ఎందుకంటే డీహైడ్రేషన్ ఎక్కువైంది డ్యూ టు ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్. నేను లాస్ట్ 7 డేస్‌లో మీరు చూసుకుంటే 55 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను. ఈ 55 కిలోమీటర్స్ కవర్ చేసిన ప్రతిరోజు ఒక్కరోజు కూడా నేను ఎలక్ట్రోలైట్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకోలేదు. ఇట్ వాజ్ మై ఓన్ మిస్టేక్. మార్నింగ్ నుంచి లైట్‌గా మెడికేషన్, ఎలక్ట్రోలైట్స్, సో అండ్ సో హైడ్రేషన్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఐయామ్ ఫీలింగ్ బెటర్. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. అయితే ఇప్పుడు జిమ్‌కి వెళ్ళొచ్చా లేదా అంటే వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు లైట్‌గా ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, జలుబు కానీ ఆర్ ఎల్స్ థ్రోట్ పెయిన్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ సిమ్టమ్స్ మీరు ఖచ్చితంగా జిమ్‌కి వెళ్ళి వర్కౌట్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ ఎక్కువ హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ కానీ, ఎక్కువ హెవీ వెయిట్స్ కానీ, ఎక్కువ డిస్టెన్స్ రన్నింగ్ కానీ ఆర్ హెవీ ఇంటెన్స్ రన్నింగ్, స్పీడ్‌గా రన్ చేయడం, స్ప్రింట్స్ లాంటివి ఇలాంటివి అయితే చేయకూడదు. మీరు యాక్చువల్‌గా ఇంట్లో కూర్చోవడం కన్నా వర్కౌట్ చేసుకుంటే ఏదైతే మీకు చిన్న ఇష్యూ ఉందో అదైతే ఖచ్చితంగా రీసెట్ అయిపోతుంది అండ్ యూ విల్ బి ఫీలింగ్ ఓకే అండ్ బెటర్ దెన్ ఎస్టర్డే. మినిమల్‌గా వర్కౌట్ చేసుకోండి. న్యూట్రిషన్ ఆన్ పాయింట్ లో పెట్టండి. కెఫైన్ సబ్స్టెన్స్ కానీ, ప్రీ వర్కౌట్స్ కానీ ఇలాంటివి కన్జ్యూమ్ చేసుకోమాకండి. ఇవి మీకు డిస్కంఫర్ట్ ఇస్తాయి. దీనివల్ల మీకు రికవరీ అనేది ప్రాపర్ గా సరిపోదు. ఇంకా చలో లేట్ చేయకుండా అయితే జిమ్ కి వెళ్ళిపోదాం. జిమ్ లో ఏం వర్కౌట్స్ చేస్తున్నానో ఈ రోజు అయితే నేను మీకు చూపిస్తాను. ఇఫ్ పాసిబుల్ రికార్డ్ చేయడం కుదిరితే. జిమ్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంది, సో వీడియో అయితే రికార్డ్ చేయడం కుదరలేదు. సో బాడీ అయితే చూస్తున్నారు కదా, టైర్ కి పంచర్ పడితే ఎలా అయిద్దో బాడీ కూడా అలా ఫ్లాట్ గా అయిపోయింది.